పక్షవాతం చెట్టంతా మనిషిని సైతం క్షణాల వ్యవధిలో కుప్పకూల్చే ఒక పెను ఉత్పాతం. రక్తనాళాల్లో అడ్డంకులు తలెత్తినప్పుడు, రక్తనాళాలు చిట్లినప్పుడు తగినంత రక్తం అందక మన మెదడులో సునామీలా కల్లోలం చెలరేగుతుంది. మెదడులో ఏ భాగం దెబ్బతింటే ఆయా ప్రాంతం నియంత్రణలో ఉండే అవయవాలు పట్టుతప్పిపోతాయి. అయితే ఈ వైపరీత్యం ఉన్నట్టుండి వచ్చి పడేదేమీ కాదు. పక్షవాతం రావడానికి కొన్ని గంటల ముందు నుంచే మన ఒంట్లో దాని తాలూకు అనుమానిత లక్షణాలు కనిపిస్తూ ఉంటాయి. అయితే అవగాహన లేకపోవడంతో వాటిని మనం గుర్తించలేకపోతుంటాం. అయితే ఇంగ్లీషు పదమైన ఫాస్ట్లోని ఒక్కో అక్షరాన్ని అది తెలియజేసే లక్షణాలను గుర్తించుకోవడం ద్వారా పక్షవాతాన్ని మనం ముందుగానే పసిగట్టవచ్చు. ఫాస్ట్ పదం తెలియజెప్పే లక్షణాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. పక్షవాతం వచ్చే ముందు మెదడు మనతో మాట్లాడుతుంది. కొన్ని లక్షణాల ద్వారా తన సందేశాన్ని పంపుతుంది. అదే ఇంగ్లీష్లో అక్షరాల ఫాస్ట్. ఫాస్ట్ అనే పదంలోని ఒక్క అక్షరం గురించి, అది మనకు తెలియచేసే లక్షణాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా ఎఫ్ అంటే ఫేస్ ఈజ్ డ్రూపీ, అంటే ముఖం వాలిపోయినట్టుగా ఉండటం. ఎవరిలోనైనా ముఖం డ్రూపీగా వాలిపోయినట్లుగా కనిపిస్తుంటే దాన్ని రాబోయే పక్షవాతానికి ఓ సూచనగా తీసుకోవాలి. ఇక ఏ అంటే ఆర్మ్ వీక్నెస్ ఆన్ వన్ సైడ్, అంటే ఒకవైపు చేయి బలహీనంగా మారడం. రెండు చేతులు పైకి ఎత్తిపట్టుకున్న ఓ చేయి దానంతటదే వాలిపోతున్నప్పుడు దాన్ని పక్షవాతానికి సంకేతంగా భావించాలి. అలాగే ఎస్ అంటే స్పీచ్ ఈజ్ స్లర్డ్, అంటే మాట ముద్దగా రావడం. ఎవరైనా వ్యక్తి ఇంతవరకు బాగానే ఉండి తర్వాత ఉన్నట్టుండి ముద్దగా మాట్లాడుతున్నాడు అంటే సందేహం లేకుండా అది పక్షవాతమేనని అనుమానించాలి. చివరిగా టీ అంటే టైమింగ్ ఈజ్ క్రిటికల్ ఫర్ సక్సెస్ఫుల్ ట్రీట్మెంట్, అంటే పక్షవాతం విషయంలో సమయం చాలా అమూల్యమైనది. ముఖంలో, చేతుల్లో, మాటల్లో ఇంతకుముందు చెప్పుకున్న లక్షణాలు కనిపిస్తున్నప్పుడు ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా పేషెంట్ని ఆసుపత్రికి తీసుకెళ్లి చికిత్స అందించాలి. లక్షణాలు కనిపించిన తొలి గంటలోపే వైద్య సాయం అందించగలిగితే పక్షవాతం ప్రభావాన్ని, పక్షవాతం తాలూకు వైకల్యాన్ని చాలా వరకు అధిగమించవచ్చు. అందుకే మెదడు మాట్లాడే మాటలను ఫాస్ట్గా వినండి, ఫాస్ట్ లక్షణాలను గుర్తించండి, ఫాస్ట్గా స్పందించండి, రోగిని ఫాస్ట్గా హాస్పిటల్కి తరలించండి.